అనుసరిస్తున్నారు. అంటే తద్వారా తమ ప్రత్యర్థి షర్మిలని చూపించడం ద్వారా తెలుగుదేశం మనిషే షర్మిల అని ఒకటి ప్రొజెక్ట్ చేయడం, దాంతోపాటుగా షర్మిలని ప్రధాన ప్రత్యర్థిగా ఫోకస్ చేసుకొస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి జీల్చేందుకోసం అనేసి ఎత్తుగడ్డ వేసినట్టు కనబడుతుంది అది చూస్తుంటే. ఒక రకంగా ఈ తరహా భారీ ప్రచారం రావడం షర్మిల గారి వ్యక్తి అంటే ఆమె సొంత రాజకీయ భౌత్యం ప్రకారం చూసుకుంటే ఒక వరమే అని చెప్పుకోవాలి. కానీ ఆమె ప్రశ్నిస్తున్న ప్రశ్నలు, నిన్న ఆయన బస్సులో కూర్చొని ఆమె మాట్లాడడం, టైం మేము చెప్తాం లేదంటే ప్లేస్ మీరు చెప్తాం రండి, అభివృద్ధి ఎక్కడ ఉందో చూపిస్తే మేము కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నాం అంటే ఇవి ఏమన్నా మహిళ కాబట్టి మహిళల మనసులో కానీ చొచ్చుకెళ్తాయా? అంటే ప్రాక్టికల్గా ఒకటి ఇదివరకు మరి మహిళలు తెలంగాణలో మహిళలు లేరేంటి, వాళ్ళకి మీరు ఎందుకు చొచ్చుకుపోలేదు? ఇప్పుడు మహిళలు పాలిటిక్స్ గురించి తీసుకునేటువంటిది పథకాలు ఇట్లాంటివి చూస్తారు వాళ్ళకి. ఇప్పుడు షర్మిల చెప్పిన మాటలు వెళ్ళినాయా, అక్కడ ఉన్న మహిళలకి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సంక్షేమ పథకాలు వెళ్ళినాయా? అంటే తెలంగాణలో మనం షర్మిలని ఆ మిగిలిన రాజకీయ నాయకులు ఆ స్థాయిలో చూడలేమేమో. ఇక్కడంటే ఒక బ్రాండింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అని ఒక బ్రాండింగ్, రాజశేఖర రెడ్డి బిడ్డగా అక్కడ ఏంటంటే ఇదే బ్రాండింగ్ అక్కడ కూడా ఉంటుంది. కానీ ఆ రాజకీయాలు ఈవిని పెద్దగా పట్టి